పెద్దాపురం స్థానిక రామారావుపేటలో గల సిటీ సైన్స్ సెంటర్ నందు ఆదివారం 6, 7వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆహారంలోని అంశాలు, పదార్థాలు, ప్రయోగాలను సిటీ సైన్స్ సెంటర్ నిర్వాహకులు బుద్ధ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యదర్శి జగన్నాథం, పాఠశాల ఉపాధ్యాయులు పెద్దాపురం, చిల్డ్రన్స్ క్లబ్ అధ్యక్షులు కూనిరెడ్డి అరుణ, అరుణామృత మొదలగు వారు విద్యార్థులకు చక్కని బోధనలతో పాటు ప్రయోగాలను వారి చేత చేయించడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు బుద్ధ శ్రీనివాస్, బ్రిలియంట్ స్కూల్ ప్రిన్సిపల్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులకు చదవడం కన్నా ప్రయోగాలు చేయించడం వల్ల విద్యార్థుల్లో అవగాహన శక్తి పెరుగుతుందని వారు తెలిపారు. కార్యక్రమంలో పదార్థాలను గ్రూపులుగా వర్గీకరించడం, మొక్కలు, జంతువులలో పోషణ, ఉష్ణ పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి పాఠ్యాంశాలను అవగాహన చేయడంతో పాటు వాటిపై ప్రయోగాలను విద్యార్థులతో నేరుగా చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజు, మున్సిపల్ అప్పర్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులు, ఉండూరు బ్రిలియంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ రాజేంద్ర ప్రసాద్, యూపీ స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ గారు వాడతారు దీన్ని. ఇది 35 డిగ్రీ నుంచి 42 డిగ్రీ మధ్యలో టెంపరేచర్ మాత్రమే వస్తుంది. బాడీ వాడతారు, హ్యూమన్ బాడీ టెంపరేచర్ వాడడానికి మాత్రమే వాడతారు. దాని అర్థం ఏంటంటే హ్యూమన్ బాడీ టెంపరేచర్ 35 నుంచి 42 మధ్యలోనే ఉండాలి. అంత దాటితే అయిపోతారు, తక్కువనే అయిపోతారు, అర్థమైందా? అందుకని ఇందులో మనం గమనించవలసింది ఏంటంటే బల్బు ఉండాలి. బల్బు ట్రాన్స్ఫర్ అవుతుంది కదా, ట్రాన్స్ఫర్ మీకు చెప్తున్నారా? ఏదైనా వస్తుంది గాలి వేడి చేసేది, గాలి వెంటనే నీ లోపిస్తే అలాంటి వాళ్ళు వస్తే కొంతమంది అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. కొన్ని వీళ్ళలో రికెట్స్ డిసీజ్ ఉన్న వాళ్ళకి బోన్స్ అలా పడిపోతాయి. అలాగే టూత్ డికే, మీకు చాలా మంది మీలో పిల్లలకి టూత్ డికేలు ఉంటాయి. బ్రషింగ్ సరిగ్గా చేయకపోతే బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి యాసిడ్ రిలీజ్ అయిపోయి ఏమవుతుందంటే పళ్ళన్నీ అలా పాడైపోతూ ఉంటుంది. అని టూత్ డికే అంటారు. దంతక్షయము తెలుగులో, పళ్ళు పోతాయి అన్నమాట. అలాగే వైటర్, రెండు చూడండి ఎలా మార్చిపోయిందో. ఓకే, సో విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఫైబర్, వాటర్ all are very essential to the human body for healthy growth. సో పక్కోళ్ళకి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే చేసిన ప్రయోగాన్ని అంతటితో వదిలేయకూడదు. దాన్ని రిపీట్ చేసుకుంటూ వెళ్తే అది మనకి ఏమవుతుంది, గుర్తుండిపోతుంది. అది గుర్తుండడం వల్ల ఎప్పటికీ కూడా మనకి ఇష్టమైంది ఏదైనా సరే సినిమా పాటలు ఎలా పాడుకుంటాం, పదే పాడుకోమా. అలా మనకి ఇష్టమైన పనులు పదే చేస్తామా, గేమ్స్ ఆడతామా. అదేవిధంగా సబ్జెక్ట్ పరంగా ఇక్కడ ఏదైతే నేర్చుకున్నారో అదే సబ్జెక్ట్ని పదే రిపీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి మెమరీలో ఎక్కువగా ఫీడ్ ఏమవుతుందంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఎవరు ఏమడిగినా సమాధానం కరెక్ట్గా చేయగలుగుతాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇంత చక్కటి అవకాశం కల్పించి ఇంత చక్కటి విద్యాబోధన చేసినటువంటి సార్ అందరికీ కూడా ఒకసారి థ్యాంక్స్ చెప్తామా.